భారీ భద్రత మధ్య వాటిని స్ట్రాంగ్ రూమ్లకు పంపించారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రతను, సీసీ కెమెరాలను పెట్టారు. కట్టుదిట్టమైన నిఘాలో స్ట్రాంగ్ రూమ్లున్నాయి. జూన్ 4 వరకు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర గట్టి గస్తీని సిద్ధం చేశారు. 24 గంటలు కేంద్ర బలగాలను కాపలా పెట్టారు. ఇక ఫలితాలపై అభ్యర్థులు, పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరగగా ఏపీలో పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూ లైన్లో ఉన్న వారికి సమయం గడిచినా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓట్లు వేశారు ఓటర్లు. అయితే ఈసారి కాస్త ఓటింగ్ శాతం పెరిగింది. ఆదిలాబాద్ 73%, భువనగిరి 76.47%, చేవెళ్ల 55.45%, అత్యల్పంగా హైదరాబాద్ 46.08%, కరీంనగర్ 77.72.33%, ఖమ్మం 75.19%, మహబూబాబాద్ 70.68%, మహబూబ్ నగర్ 71.54%, మల్కాజ్గిరి 50.12%, మెదక్ 74.38%, నాగర్ కర్నూలు 68.86%, నల్గొండ 73.78%, నిజామాబాద్ 71.50%, పెద్దపల్లి 67.88%, సికింద్రాబాద్ 48.11%, వరంగల్ 68.29%, జహీరాబాద్ 74.54% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరగగా ఏపీలో పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూ లైన్లో ఉన్న వారికి సమయం గడిచినా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓట్లు వేశారు ఓటర్లు. అయితే ఈసారి కాస్త ఓటింగ్ శాతం పెరిగింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి చిర్రా రవి లైవ్లో అందిస్తారు. రవి, చెప్పండి, మొత్తానికి కొన్ని చోట్ల ఏపీ లాంటి ప్రాంతాల్లో కొద్దిపాటి ఘర్షణలు, అలాగే తెలంగాణలో అయితే ప్రశాంతంగానే జరిగింది. బట్ ఈసారి కొంచెం ఓటింగ్ శాతం అయితే అందరం ఎక్స్పెక్ట్ చేసినట్లే పెరిగినట్లుగా తెలుస్తుంది. వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికే అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఓటింగ్ శాతం అనేటువంటిది గతం కన్నా కొంత పెరిగిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా తెలంగాణ ఎంటైర్ 17 నియోజకవర్గాల్లో ఖమ్మంలో అత్యధికంగా 78% ఓటు పోలింగ్ శాతం నమోదు కావడంతో అట్లాగే అత్యల్పంగా ఏదైతే 68% హైదరాబాద్ లో అయింది. కాబట్టి మొత్తంగా తెలంగాణలో పరిశీలించినప్పుడు అత్యధిక ఓటింగ్ శాతం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కావడం జరిగింది 78% తోటి. ఈ మొత్తంగా పరిశీలించినప్పుడు తెలంగాణలోని ఓటు బ్యాంక్ అనేటువంటిది ఒక రకంగా ప్రధానమైన పార్టీల మధ్య ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినటువంటిది జరిగింది. అట్లా ప్రధానంగా గతంలో కన్నా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పదిలంగా ఉందనేది వారు చెప్తున్నటువంటిది. అయితే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవటం కోసం కొంత ఒక మేరకు గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి కూడా ఆ స్థాయిలోనే ఏదైతే ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఏదన్నప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కుని ప్రశాంతంగా వినియోగించుకున్నారు. ఇప్పటికే పోలీసు మొత్తం కూడా పోలీసు నిఘా మధ్య, భద్రతల మధ్య ఎన్నికల కమిషన్లు మొత్తం కూడా అన్ని చర్యలు చేపట్టడంతో ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవాలి. అయితే ఆ ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా రాత్రి మొత్తం కూడా పొద్దుపోయేసరికి ఖమ్మంలోనేటువంటి అంటే భద్రపరిచేటువంటి ఈవీఎంలు మొత్తం కూడా ప్రధానంగా ఖమ్మంలో అయితే శ్రీ చైతన్య కాలేజీలో ఉన్నటువంటి ఈవీఎంలు మొత్తం కూడా ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరుస్తున్నారు. దాన్ని 4వ తారీఖు నాడు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఫలితాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి 4వ తారీఖు నాడు దాని రిజల్ట్ సంబంధించినటువంటి
స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచింది. దానికి పోలీసు బందోబస్తు చాలా నిఘా పెద్ద ఎత్తున పెట్టారు. దాంతో పాటు సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. ఒక ఖమ్మమే కాదు, మిగతా ఎంటైర్ తెలంగాణలో కూడా మొత్తం ఈవీఎంలకు సంబంధించినటువంటి భద్రత చోట అన్ని రకాలుగా పోలీసు బందోబస్తు సీసీ కెమెరాలతోటి నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఆంధ్రాలో అయితే ప్రధానంగా ఆంధ్రాలో సంబంధించినటువంటి ఘర్షణలు బాగా చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల దాడులు చేసుకున్న సందర్భం ఉంది. రాళ్లు విసిరేసుకొని అట్లాగే కర్రలతోటి కొట్టుకున్నటువంటి సంఘటనలు కూడా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయని చెప్పుకోవాలి. అయితే ప్రాణహాని అయితే లేకుండా ఉన్నదే. అయితే ఒక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అక్షరాపేట మండలంలో ఒక ఉద్యోగి ఏదైతే ఎన్నికల ఉద్యోగి ఎవరైతే ఉన్నారో తను చనిపోవడం జరిగింది. హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. ఇట్లా కొన్ని చెదురుమదురు విషయాలు తప్ప మొత్తంగా పరిశీలించినప్పుడు తెలంగాణ గానీ అట్లా ఆంధ్రాలో గానీ మొత్తం ఎన్నికలు మొత్తం కూడా ప్రశాంతంగా జరిగినాయి చెప్పుకోవాల్సి ఉన్నది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రవి.